వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. క్యాపిటల్ అమరావతి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరగా సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ 50 ఎకరాలలో స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. లొకేషన్ గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గర. ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. మా వెంచర్ పక్కనే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా రన్నింగ్లో ఉన్నది. రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. 60 అడుగుల మెయిన్ రోడ్ అనుకొని అందరికీ అందుబాటు రేట్లో గజం 25,000 రూపాయలు. గజానికి బ్యాంకు లోన్ 16,000 వరకు వస్తుంది. క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్. ప్రైమ్ లొకేషన్లో. సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ మార్గంలో అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.57 కిలోమీటర్లు, 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లను పరిశీలించి ఇందులో 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ లో మారిస్తే తిరుపతికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ పొడవు మరో 53.5 కిలోమీటర్లు పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో 2 వరుసల లైన్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419.4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కు 576.6 కిలోమీటర్లు, 558.2 కిలోమీటర్లు, 621.8 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలించారు. ఇందులో 576.6 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఇది చాలా వరకు ప్రస్తుతమున్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. ఈ కారిడార్ లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ,
హిందూపురం ప్రతిపాదిత స్టేషన్లుగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండటంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218.5 కిలోమీటర్లు, ఏపీలో 263.3 కిలోమీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ లైన్, అదనంగా లూప్ లైన్స్, సైడింగ్లు కలిపి మొత్తం 1363 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు. హైదరాబాద్ అమరావతి, చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి, అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి 2 గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది. అమరావతిలో ఐకానిక్ టవర్లను గ్లాస్ వంతెనతో అనుసంధానించనున్నారు. లండన్కు చెందిన ఫోర్స్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుది దశకు చేరుకున్నాయి. సచివాలయ టవర్ల డీటెయిల్డ్ డిజైన్లు తుది మెరుగులు అద్దుకుంటున్నాయి. సమయం వృధా కాకుండా టవర్లకు ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్లు నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయం కొలువుదీరే జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. దాని టెర్రస్ పై హెలీప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది. మిగతా 4 హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఒక టవర్ నుంచి మరో టవర్లోకి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులు సులువుగా వెళ్లేందుకు వీలుగా 900 మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన నిర్మిస్తారు. ఇది 3వ అంతస్తులో రానుంది. ఇందులో శీతలీకరణ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. టవర్లకు అనుబంధంగా 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లు కూడా 3 అంతస్తులతో నిర్మిస్తారు. వీటిల్లో సమావేశ మందిరాలు, డిస్పెన్సరీలు, క్రెచ్లు, క్యాంటీన్లు, గ్రంథాలయాల వంటివి ఉంటాయి. ఎత్తైన ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం వివిధ దేశాల్లోని నమూనాల్ని ఇప్పటికే పరిశీలించారు. ప్రతి టవర్ వద్ద 50 మీటర్ల పొడవు, వెడల్పుతో